ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్గా ఈజీగా ఎవరైనా చేసుకున్న టమోటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ టమోటాలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకొని ఒక టమోటాను 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న టమోటాలను వేసి అందులోనే ఉప్పు, పసుపు, చింతపండు వేసి వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని పొడి చేసుకోవాలి. అందులోని తెల్లగడ్డలు, కారం పొడి, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, ఎండుమిర్చి, తెల్లగడ్డలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న టమోటాలను వేసుకొని వేయించిన తర్వాత మిక్సీ పట్టుకున్న కారం పొడి వేసి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే మన టమోటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లే. అసలు ఈ టమోటా నిల్వ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.